ఎడారిలో నీళ్ల కోసం పరితపించినట్టుగా నిద్ర కోసం రాత్రంతా గిలగిలలాడుతున్నారా? అయితే ఈ రహస్యం మీకోసమే. మనలో ఉండే నాడీ వ్యవస్థ ఒక అదృశ్య యోధుడు. నిద్రలేమితో ఎంతోమంది సతమతం అవుతున్నారు. మరి మీ సమస్యకు పరిష్కారం ఏమిటి? నిద్ర మాత్రలతోటే నిద్ర వస్తుంది అని అనుకోవటం ఒక అపోహ మాత్రమే. నిద్రలేమి మీ జీవితాన్ని నాశనం చేయకముందే ఈ 2 నిమిషాల పద్ధతితోటి అద్భుతమైన మార్పుని మీరు సాధించండి. ఇది 100% నిజం. ఈ కీలకమైన అంశాల్ని, రహస్యాల్ని మరింత లోతుగా వివరంగా తెలుసుకుందాం. మిత్రులారా, నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. నిద్రలేమికి సహజమైనటువంటి పరిష్కారాలు, 2 నిమిషాల్లోనే గాఢమైన నిద్రని పొందేటువంటి రహస్యాలు, ఈ ముఖ్యాంశాన్ని మనం తెలుసుకుందాం. నేటి ఉరుకుల పరుగుల జీవితంలో ప్రశాంతమైన నిద్ర అనేది ఎంతో మందికి ఒక అందని ద్రాక్ష కింద మారిపోయింది. ఇది నమ్మలేని ఒక చేదు నిజం. రాత్రిపూట పడకపైకి చేరగానే ఆలోచనలు ముసురుకొని గంటల తరబడి నిద్ర రాకపోవటం అనేది మన ఇంట్లో, మన చుట్టుపక్కల సర్వసాధారణంగా మనం చూస్తూ ఉన్నాం. మన ప్రాచీన ఆయుర్వేదంలో మనసుని, శరీరాన్ని ప్రశాంతంగా ఉంచుకోవటమే గాఢ నిద్రకు మూల కారణం, పరిష్కారం అని చెప్పారు. కాబట్టి ఇక్కడ మన నాడీ వ్యవస్థని, అలాగే మొత్తం శారీరకంగా మొత్తం వ్యవస్థని శాంతపరిచి సహజంగా గాఢ నిద్రని పొందేటువంటి ఒక అద్భుతమైన శాస్త్రీయ పద్ధతిని మనం తెలుసుకుందాం. ఈ వివరాల లోతుల్లోకి వెళ్దాం. అద్భుతమైనటువంటి నిద్రను కలిగించే పానీయం గురించి మీరు తెలుసుకోవాలి. నిద్రకి ఉపక్రమించే ముందు ఒక ప్రత్యేకమైన పానీయాన్ని మీరు తయారు చేసుకొని తాగటం అనేది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఈ పానీయం తయారీకి గోరువెచ్చని బాదం పాలు లేదా కొబ్బరి పాలు తీసుకోవాలి. 1 కప్పు గోరువెచ్చని పాలల్లో సరిగ్గా 1/2 టీ స్పూన్ దాల్చిన చెక్క పొడిని బాగా కలపాలి. దీనికి ఒక చిన్న చిటికెడు జాజికాయ పొడిని చేర్చండి. జాజికాయ మీకు ఈ పచారీ కొట్టలో అమ్మే దుకాణంలో దొరుకుతుంది. తెచ్చుకొని దాన్ని ఒక్కలాగా మెత్తగా దంచి ఒక చిటికెడు మాత్రమే కలపాలి. అదనపు రుచి కోసం 1 టీ స్పూన్ నుంచి 1/2 టీ స్పూన్ మీ ప్రిఫరెన్స్ని బట్టి స్వచ్ఛమైన తేనె కూడా కలుపుకోవచ్చు. ఈ పానీయాన్ని నిద్రపోవడానికి ఒక 15 నుంచి 20 నిమిషాల ముందు క్రమం తప్పకుండా తాగాలి. బాదం పాలు, కొబ్బరి పాలలో ట్రిప్టోఫాన్ అనే ముఖ్యమైన సమ్మేళనాలు ఉంటాయి. ఇవి శరీరంలో నిద్రను ప్రేరేపించే మెలటోనిన్ ఉత్పత్తిని వేగంగా పెంచుతాయి. దీంతో మీరు గాఢమైన నిద్రలోకి వెళ్తారు. ఈ అద్భుత పానీయం రాత్రి మధ్యలో పదే కొంతమందికి మెలుకు వస్తూ ఉంటుందే, అలా మెలుకు రావడాన్ని కూడా పూర్తిగా ఇది నివారిస్తుంది. రాత్రిపూట 2 నిమిషాల అద్భుత ప్రక్రియ ఏమిటి? ఇది మీరు తెలుసుకోవాలి. రాత్రి పడుకునే ముందు ఈ 2 నిమిషాల పద్ధతిని మీరు పాటిస్తే మీ మెదడు తీవ్రమైన ఒత్తిడి నుంచి సులభంగా బయటపడుతుంది. అలాగే ప్రశాంతమైన నిద్ర మూడ్లోకి వేగంగా మారుతుంది. ఇది పూర్తిగా శాస్త్రీయమైన పద్ధతి. ఇందులో 3 ముఖ్యమైనటువంటి దశలు ఉంటాయి. వాటి గురించి వివరంగా తెలుసుకుందాం. మొదటి దశ శ్వాసతోటి మెదడుకి ప్రశాంతతని కలిగించటం. దీన్ని ఫిజియలాజికల్ సై బ్రీతింగ్ అంటారు. అంటే రాత్రి మన మెదడుని అతి వేగంగా శాంతపరిచేటువంటి అత్యుత్తమమైన పద్ధతి ఇది. ఈ విధానం మన నాడీ వ్యవస్థని వెంటనే అదుపులోకి తెచ్చేస్తుంది. ఎలాగా దీన్ని ప్రాక్టీస్ చేయాలి? ముందు ప్రశాంతంగా కూర్చొని మీ ముక్కు ద్వారా గాలిని నెమ్మదిగా లోపలికి పీల్చుకోండి. గాలిని బయటికి వదిలే ముందు మళ్ళీ చిన్నగా గాలిని ముక్కుతో లోపలికి పీల్చండి. ఆ తర్వాత మీ నోటి ద్వారా చాలా నెమ్మదిగా గాలిని బయటికి వదిలేయండి. ఇది ఒక పూర్తి చక్రం, ఒక సైకిల్. ఈ రకంగా వరుసగా 5 నుంచి 6 సార్లు క్రమం తప్పకుండా చేయండి. దీనికి కేవలం 30 సెకండ్లు సమయం సరిపోతుంది. ఇది మీ మెదడులో ఉండేటువంటి ఒత్తిడిని పూర్తిగా తగ్గిస్తుంది. ఇక రెండోది శరీరానికి రక్షణ సంకేతాన్ని ఇవ్వటం. అంటే ఇది మన శరీరానికి ఒక ప్రశాంతతని, రక్షణని తెలియజేసేటువంటి అద్భుతమైన పద్ధతి. మనసులో ఉండేటువంటి భయాలను పోగొట్టి శరీరాన్ని విశ్రాంతికి సిద్ధం చేస్తుంది. ఇది ఎలా ప్రాక్టీస్ చేస్తారు? మీ చేతిని మీ ఛాతీ పైన నెమ్మదిగా ఉంచండి. అలాగే మరొక చేతిని మీ పొట్టపైన మృదువుగా ఉంచండి. చాలా నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ మీకు మీరే ఒక ఆటో సజెషన్ లాగా ఇచ్చుకోవాలి. మనసు గట్టిగా చెప్పుకోవాలి. అంటే యద్భావం తద్భవతి అంటారు కదా. నేను సురక్షితంగా ఉన్నాను. ఇప్పుడు నేను ఇమీడియట్గా పరిష్కరించాల్సిన సమస్యలు ఏవి నాకు లేవు.
విశ్రాంతి అనేది ఎలా తీసుకోవాలో నా శరీరానికి తెలుసు, కాబట్టి నేను విశ్రాంతిలోకి వెళ్తున్నాను అని మీరు అనుకోవాలి. ఒక పాజిటివ్ వైబ్ దీంట్లో వస్తుంది. ఇలా సానుకూల దృక్పథంతో చెప్పుకోవటం వల్ల మీ శరీరంలో సహజంగా మెలటోనిన్ స్థాయిలు పెరుగుతాయి. ఇది మిమ్మల్ని చాలా వేగంగా నిద్రలోకి జారుకునేలాగా చేస్తుంది. ఇక అదనంగా కొన్ని జాగ్రత్తలు మీరు తీసుకోవాలి. అంటే ఈ చిన్న 2 నిమిషాల పద్ధతితో పాటుగా పడుకునే ముందు తగర అని ఒక మురికి నుంచి తయారైన టాబ్లెట్స్, ఇవి మీకు ఆన్లైన్లో కూడా దొరుకుతాయి. దీని వాడకం గురించి మీరు ఆలోచించవచ్చు. ఇది మీ నిద్ర నాణ్యతను మరింత సమర్థవంతంగా మెరుగుపరుస్తుంది. అలాగే పగటిపూట ఖచ్చితమైన వ్యాయామం చేయటం అలవాటు చేసుకోండి. ఇది మీకు దీర్ఘకాలపు నిద్రలేమి సమస్యలకి ఒక మంచి పరిష్కారం కింద ఉంటుంది. అయితే ఒక్కొక్కసారి కొంతమందికి ఏదన్నా ఒక డిసీజ్ వల్ల నిద్ర పట్టకపోవడం అనేది ఉంటుంది. అలాంటప్పుడు మాత్రం ప్రధాన కారణాన్ని పరిష్కరించుకోవడం అవసరం, అశ్రద్ధ చేయకూడదు. వెంటనే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి, వైద్య సలహా తీసుకోవాలి. ముగింపుగా ఒక ముఖ్యమైన విషయాన్ని మీకు మనవి చేయాలి. గాఢమైనటువంటి నిద్ర అనేది మన శారీరక మానసిక ఆరోగ్యానికి చాలా అవసరమైన పునాది లాంటిది. నిద్రలేమికి కారణమైనటువంటి ఈ అనవసరమైన ఒత్తిడిని తగ్గించుకొని సరైనటువంటి శ్వాస పద్ధతులు, అలాగే క్రమశిక్షణతో కూడినటువంటి ఆహార నియమాలు పాటిస్తే ప్రశాంతమైన నిద్రని మీరు సులభంగా సొంతం చేసుకోవచ్చు. ఈ చిన్న శాస్త్రీయ పద్ధతులు మన దైనందిన జీవితంలో అద్భుతమైన శక్తిని, ఉత్సాహాన్ని నింపి దీర్ఘకాలపు ఆరోగ్యానికి, ఆనందానికి బాటలు వేస్తాయి. ప్రశాంతమైన మనస్సే ఆ ప్రశాంతమైనటువంటి బాడీకి, దేహానికి శ్రీరామ్ రక్ష. ఇదే సంపూర్ణ ఆరోగ్యానికి అసలైన రహస్యం. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ని మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే ఈ వీడియో మీకు నచ్చింది అనుకోండి, లైక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తరకు పర్పస్ అనే సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యమైన మన అభిలాష, మన ఆకాంక్ష నెరవేరుతాయి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. Stay healthy, stay happy, be positive, keep smiling. Love you all. Subham. డాక్టర్ చిరుమామిళ్ల మురళీ మనోహర్, ఎండి ఆయుర్వేద, రక్ష ఆయుర్వేదాలయ, ప్లాట్ నంబర్ 13, రామ్మూర్తి నగర్, సిబిసిఐడి కాలనీ, హైదర్ నగర్, హైదరాబాద్ 5,85,000, తెలంగాణ స్టేట్, ఇండియా. ల్యాండ్ మార్క్ కుక్కట్పల్లి ఏరియా, మెట్రో టైన్ పిల్లర్ నంబర్ A663. ఈమెయిల్ muralymanohar2008@gmail.com. వెబ్సైట్ అడ్రస్ www.muralymanohar.com. ఫోన్ నంబర్స్ 9246575510, 9177445454.